మీ గుండెల మీద చేసుకోవద్దు, కానీ మీ ఫీలింగ్ అట్లా ఉంచుకోండి ఒకసారి. ఏనాడైనా మనం నిజంగా హృదయపూర్వకంగా నిజం పలికే వాళ్ళమైనా మనం? భర్త దగ్గర భార్య, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, అక్క దగ్గర చెల్లి, చెల్లి దగ్గర అక్క, అన్న దగ్గర తమ్ముడు, తమ్ముడి దగ్గర అన్న, సమాజం, హృదయపూర్వకంగా నిజం పలికే వాళ్ళు అయితే మీరు నాలుకతో కొండేలాడరంట. మీరు హృదయపూర్వకంగా అబద్ధాలు ఆడేవారైతే నాలుగుతో కొండెములాడతారు, నాలుగుతో అబద్ధాలు ఆడతారు, నాలుగుతో ఇచ్చకమలాడతారు, ఈ నాలుగుతో పొరుగువాని మీద నిందమోపుతారు. అబద్ధం ఆడే ఒక స్వభావం, యథార్థత లేని ప్రతి ఒక్కరూ చేసేటటువంటి పని పొరుగువాని మీద నిందమోపటం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క నాలుక వల్ల ఎన్ని పెను ప్రమాదాలు ఉన్నాయో చూడండి. నాలుక అగ్ని, నాలుక విషసర్పం, నాలుకలో చెడుతనం, నాలుకలో కపటం, బాబా ఎన్ని ఉన్నాయండి. నాలుకలో సర్ప విషయం, నాలుకలో బాణం. కీర్తన 64:8 చూడండి.